శ్రీ గణేశ పురాణము ఉపాసనాఖండము 75వ అధ్యాయము. శూరసేనుని వ్రతాచరణము. శూరసేన మహారాజు వ్రతమహత్యం విన్నాడు. తాను కూడా వ్రతం చేయడానికి సంకల్పించాడు. వశిష్ఠ మహర్షుల వారిని వ్రతాచరణమునకు శుభముహూర్తం నిర్ణయించమని కోరాడు. వశిష్ఠ మహర్షి, రాజా, ఈ వ్రతం మాఘ బహుళ చతుర్థితో కూడిన మంగళవారం రోజున ఆచరించు. అలా చేస్తే నీకు సర్వసిద్ధులు కలుగుతాయి, సమస్తమైన కోరికలు నెరవేరుతాయి అని చెప్పాడు. శూరసేనుడు వ్రతమునకు కావలసిన ద్రవ్యములు సమకూర్చుకొని వశిష్ఠ మహర్షి సూచించిన ప్రకారం భార్యాసమేతంగా భక్తి శ్రద్ధలతో వైదిక పౌరాణిక మంత్రాలతో సంకష్ట చతుర్థి వ్రతం పూర్తి చేసి బ్రొటనవేలిపై నిలబడి సూర్యాస్తమయం వరకు మహాగణపతి మంత్రం జపించి సాయంకాలంన తిరిగి స్నానం చేసి గణపతికి పునఃపూజ చేసి ఉండ్రాళ్ళు, లడ్డూలు, అప్పాలు, ఇతర వ్యంజనాలతో కూడిన భోజన పదార్థములు స్వామికి నివేదించి తిథికి, చంద్రునకు, గణేశునకు అర్ఘ్యమిచ్చి బ్రాహ్మణులకు 10,000 గోవులు దానం చేశాడు. రాత్రంతా గణపతి నామ సంకీర్తనతో జాగరణ చేసి మన్నాడు ప్రాతకాలమున కాహ్యాలు, ఆహ్నికాలు ముగించుకుని గణపతిని అర్చించి తాను పూజ చేసిన గణపతి మూర్తిని సమస్త పరికరాలతో వశిష్ఠుల వారికి సమర్పించాడు. దేవదూతలు గణేశ సంబంధమైన దివ్య విమానం తెచ్చి రాజుతో, మహారాజా, నీ భక్తికి మెచ్చి గజానండు ఈ విమానం నీ కోసం పంపాడు. ఆ స్వామి నిన్ను చూడాలనుకుంటున్నాడు. అందుచేత నువ్వు ఈ విమానంపై మాతో కూడా రావాలి అని చెప్పారు. అప్పుడు శూరసేనుడు ఆనందాశ్రువులు రాలుస్తూ గద్గద స్వరంతో, దూతలారా, అవ్యక్త స్వరూపుడు, అపరిచ్ఛిన్నుడు, నిత్యుడు, ఆవాంగ్మగ్నస గోచరుడు అగు పరమాత్ముడు నన్ను చూడడం వల్ల ఏమి ప్రయోజనం? ఏ స్వామిని వేదములు సైతం నిరూపించలేవో, సకల దేవతాగణమును ఏ వాణిని స్తుతిస్తున్నాయో ఆ దేవదేవుడు గజాననుడు నన్ను చూడడానికి ఇచ్చగించుచున్నాడా? అయితే నేను ధన్యుడను అని ప్రత్యుత్తరమిచ్చాడు. అంత దేవతలు, రాజా, భక్తుల మహిమ ఎవడు వర్ణించగలడు అని అన్నారు. అప్పుడు రాజు, దూతలారా, గజానండును మీరును సంతుష్టులైతే నా కోరిక మన్నించవలసిందిగా వేడుకుంటున్నాను. అదేమిటంటే, నా పురజనులందరూ సాధువర్తనులు, సద్గుణశీలురు, నాపై అమిత ప్రీతి కలవారు, నేను చెప్పినట్లు నడుచుకుంటారు. నేను విషం తాగమన్నా నా మాట సంతోషంగా శిరసావహిస్తారు. అటువంటి వారిని విడిచి నేనొక్కడినే ఎలా రాగలను? వాళ్ళందరూ ఎల్లప్పుడూ నాతో ఉండవలసిందే. వాళ్ళు లేకుండా నేను ఏమి ఆనందం పొందగలను అని మనవి చేశాడు. దేవదూతలు, రాజా, నీ కోరిక మెచ్చదగ్గది. నీవు కోరినది న్యాయసమ్మతమైనది కాబట్టి నీ ఈప్సితం నెరవేర్చకపోతే మా ప్రభువు మమ్మల్ని మన్నించడు అని బదులు పలికి పురజనులందరికీ విమానంలో చోటు కల్పించారు. పురజనులందరూ దివ్య వస్త్రాలు, అలంకారాలు ధరించి వారిలో వారు ఇలా ముచ్చటించుకున్నారు. ఆహా, ఏమి ఆశ్చర్యం! ఈ దివ్య విమానం అధిరోహించడానికి వాస్తవంగా మనకు గల అర్హత ఏమిటి? మన ప్రభువు సద్ధర్ముడు. ఆ మహారాజు పుణ్య పరిపాకం వల్లనే కదా మనకి అదృష్టం కలిగింది. నిధి బలం వలన ధాతువులు ఎట్లు సువర్ణంగా మారుతాయో అట్లే మన మహారాజు యొక్క సాధువర్తనం వలన మనమందరం ఉద్ధరింపబడ్డాము. పిమ్మట విమానమును పైకి తీసుకుని వెళ్ళుటకు దూతలు యత్నించినప్పటికీ విమానం కదలలేదు. అప్పుడు పురజనులు నిరాశతో దైవోపహతులకు నిధులు లభ్యమయ్యాయి, మట్టి కుండ ఉట్టినెక్కగలదా అని తర్కించుకుంటూ కలయ చూశారు. వాళ్లలో ఒక కుష్ఠురోగి ఉండడం దూతలు గమనించి, రాజా, ఇందులో కూర్చున్న కుష్ఠువాణ్ణి దింపేస్తే గాని విమానం పైకెగరదు అని రాజుతో చెప్పారు. రాజు దూతలతో, దూతలారా, అసలు పాపిని నేను, అందుకే విమానం కదలలేదు. కాబట్టి నేను దిగిపోతాను. దయచేసి నా ప్రజలందరినీ విమానంపై తీసుకుని వెళ్ళండి.
ఈ కుష్ఠువాడికి ఏ పాపకర్మ చేత ఈ వ్యాధి సంక్రమించింది? మీరు భూత భవిష్యత్ వర్తమానాలు నెరిగిన త్రికాలజ్ఞులు. అతని పాపకర్మ పోయేందుకు పరిష్కారం కూడా మీరే సెలవయ్యండి అని దేవదూతలను వేడుకున్నారు. దేవదూతలు రాజు సమదృష్టికి త్యాగబుద్ధికి మెచ్చి, రాజా విచారించుకు, ఈతను పూర్వజన్మలో చేసిన పాపం, దాని పరిహారం నీకు చెప్తాము అని రాజును సమాధానపరిచారు. 75వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉపాసనాఖండము 76వ అధ్యాయము. కుష్ఠువాని పూర్వజన్మ వృత్తాంతము. దూతలు రాజుకు కుష్ఠువాని పూర్వజన్మ వృత్తాంతం చెప్పడం మొదలుపెట్టారు. గౌడ దేశంలో గౌడమనే నగరంలో ఒక సద్బ్రాహ్మణుడుండేవాడు. అతని భార్య పేరు శాకిని. ఆమె పతివ్రత, సుగుణశీల. వారికి లేక లేక ఒక కొడుకు పుట్టాడు. బాలుణ్ణి బంగారు నగలతోనూ విలువైన దుస్తులతోనూ అలంకరించి అతి గారాభంగా పెంచారు బ్రాహ్మణ దంపతులు. ఒక్కగానొక్క కొడుకు, పైగా మంచి రూపవంతుడు కావడం చేత పిల్లవాణ్ణి ఒక్క క్షణం కూడా విడిచేవారు కారు తల్లిదండ్రులు. కాలక్రమాన పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు. యవ్వనం వచ్చింది. సావిత్రి అనే సద్గుణవంతురాలు, అందాల రాశి అయిన అమ్మాయితో వివాహం చేశారు. అయితే వాడు చక్కని చుక్కలాంటి భార్యను విడిచి ఒక వేశ్యతో సంబంధం పెట్టుకున్నాడు. పరదార పరధనాపేక్ష, పరనింద వంటి దుర్గుణాలు అన్నీ వాడికి అబ్బాయి. తల్లిదండ్రులను ధిక్కరిస్తూ హద్దుమీరి ప్రవర్తిస్తూ వచ్చాడు. తన సమస్త ఆభరణాలను ఒక పెట్టెలో పెట్టి తల్లిదండ్రులు చూస్తూ ఉండగా ఆ పెట్టెను వేశ్యపరం చేసి దానితో భోగిస్తూ ఇంటికి కూడా రావడం మానివేశాడు. తనయుని జాడ తెలియక తల్లిదండ్రులు మిక్కిలి దుఃఖించారు. తండ్రి కొడుకు కోసం నగరమంతా తిరుగుతూ ఉండగా వాడు వేశ్యాగృహంలో ఉన్నాడని ఒకడు చెప్పాడు. వెంటనే తండ్రి వేశ్య ఇంటికి వెళ్ళి అక్కడ మద్యం మత్తులో ఉన్న పుత్రుణ్ణి చూసి పట్టరాని కోపంతో, ఒరే మూర్ఖుడా, సత్కులంలో పుట్టిన నీకు ఈ పాడు బుద్ధేమిట్రా, నా వంశానికి మచ్చ తెచ్చావురా అని పలు విధాల దూషించాడు. అంతట వాడు తండ్రిని దుడ్డుకర్రతో చావుమోది అతడి మృతదేహాన్ని దూరంగా విసిరివేసి తిరిగి వచ్చి వేసితో క్రీడించసాగాడు. మరునాడు ఉదయంన ఇల్లు చేరిన కొడుకును ఆలింగనం చేసుకుని, తల్లి, నాయనా ఎక్కడకు పోయావురా, ఇన్నాళ్ళు ఎక్కడున్నావురా, నిన్ను వెతుకుతూ మీ నాన్నగారు వెళ్ళారు, పోయి వారిని కలుసుకో అని చెప్పింది. వాడు రెచ్చిపోయి తల్లిని కూడా చావుమోది ఆమె కాలుకు ఒక తాడు కట్టి దూరంగా ఈడ్చి పారవేసి తిరిగి వేసే ఇంటికి వెళ్ళి దానితో క్రీడించసాగాడు. ఈ ఉదంతం పురజనులకు తెలిసి వాడి తల్లిదండ్రులకు దహన సంస్కారం చేసి వాడి దుష్ప్రవర్తన రాజుగారికి తెలియచేశారు. వాడు సత్కులంలో పుట్టడం చేత రాజువాణ్ణి దండించకుండా మందలించి విడిచిపెట్టాడు. వాడు ఇల్లు చేరాక వాడి భార్య సద్వంశంలో పుట్టిన వాడికి ఇటువంటి పని తగదని వాడిని వారించడానికి ప్రయత్నించింది. కానీ వేశ్యాలోలుడైన ఆ కర్కసునికి ధర్మపత్ని హితవాక్యాలు రుచించలేదు. పైగా ఆమెను చిత్రహింసలు పెట్టి చివరకు ఆ సాధ్విని కూడా హతమార్చి వేశ్య ఇంటికి వెళ్ళి మద్యం సేవిస్తూ దానితో రమిస్తూ కాలం గడుపుతూ వచ్చాడు. అలా కొంతకాలం గడిచింది. ఒకనాడు ఆ దుష్టుడు కాలధరుడనే ఋషి ఆశ్రమానికి వెళ్ళి ఋషి స్నానానికి వెళ్ళిన సమయంలో ఋషి పత్నిని బలాత్కరించబోయాడు. అందుకు ఆమె, ఒరే, నువ్వు జన్మాంతరమున కుష్టివాడివై పుడతావు అని శపించింది. తర్వాత వాడు కాలం చెల్లి మరణించాడు. యమదూతలు వచ్చి వాణ్ణి లాక్కుని పోయి యముని ఎదుట నిలబెట్టారు. వాణ్ణి నరకంలో పడవేయమని యమధర్మరాజు ఆజ్ఞాపించాడు. వాడు నరక బాధలు అనుభవించి తిరిగి మునిపత్ని శాపం వలన కుష్ఠిరోగిగా జన్మించాడు. వాడే వీడు.
వీడు గత జన్మలో పితృహంతకుడు, మాతృహంతకుడు, ధర్మపత్ని హంతకుడు, జారుడు, వీడంతటి పాపాత్ముడు మరొకడుండడు అని దేవదూతలు కుష్టువాని పూర్వజన్మ వృత్తాంతమంతా రాజుకు విశదపరిచి, అందుకే వీడికి దుర్గతి పట్టింది అని చెప్పారు. రాజు దయాళుడు దూతలు నిర్దేశించి, దూతలారా, మీరు చెప్పింది యథార్థం కావచ్చు, కానీ ఈ జన్మలో ఈతడు నా పురజనులలో ఒకడు కదా, అట్టివాణ్ణి రక్షించే బాధ్యత రాజుదే కదా, కాబట్టి ఈతడి పాప పరిహారానికి ఉపాయం మీరే సెలవీయండి అని అర్థించాడు. దూతలు ఆలోచించి, మహారాజా, ఈతని కర్ణపుటంలో గజానన చతురక్షర నామం జపిస్తే ఈతడి సమస్త దోషములు తొలగిపోతాయి. ఇతను రోగ విముక్తుడు కావడానికి అదే మంచి మార్గం అని చెప్పారు. అంతట రాజు జయశబ్దపూర్వక గజానన దివ్యనామమును కుష్ఠురోగి అయిన ఆ వైశ్యుని చెవిలో ముమ్మారు జపించాడు. వైశ్యుని కుష్ఠువ్యాధి పూర్తిగా తొలగిపోయి అతడికి దివ్యదేహం కలిగింది. అప్పుడు వినాయక దూతలు రోగ విముక్తుడైన వైశ్యుని కూడా విమానంలో ఎక్కించి ఆ విమానమును గణేశలోకం చేర్చారు. ఈ ఆఖ్యాయిక చదివిన వారికి, విన్నవారికి సత్కీర్తి, ఆయుర్దాయము, సద్ధర్మ ప్రవృత్తి కలుగుతాయి. వారికి సకల పీడలు తొలగిపోయి సర్వసిద్ధులు సంప్రాప్తిస్తాయి. 76వ అధ్యాయం సమాప్తం.